నేను అరుణగిరి నుంచి ఆలయం దాకా 70 సినిమాలు చేసినప్పుడు అశ్లీలత మా సినిమాలో లేదమ్మా. నాకు నాలుగు నందులు వచ్చినాయి. కేవీ రెడ్డి అవార్డు, హెచ్ఎం రెడ్డి అవార్డు, నాగేశ్వరరావు గారి అవార్డు, రామారావు గారు అన్ని అవార్డులు వచ్చినాయి. నా చేత కాదు, నేను చేయలేను. నాకు ఏ కాడికి కథనం సెంటిమెంట్ అంటే న్యాచురల్గా సెంటిమెంట్. అయ్యో పాపం మంచి సినిమారా అని అనిపించుకోవాలని ఆశమ్మ. దానికోసం కంటాలు పడతాను తప్ప నా సినిమాలో నేను వేరుకొని అశ్లీలత అసలు పెట్టను. నాకు అసలు ఇష్టం లేదు. అంటే అదేం సినిమా సార్? భర్తని అత్తమామల్ని కాల్ చేస్తుంది. అది చెప్తాను. భర్తని అత్తమామల్ని కాల్ చేసిన సినిమా వచ్చి అమ్మాయి కాపురం. అమ్మాయి కాపురం అది చాలా బోల్డ్ సినిమా ఆ రోజు. అంటే మీరు కన్విన్స్ అవుతారని అనుకున్నారు ప్రేక్షకులు. కన్విన్స్ అయ్యారు. ఎందుకు అవరు అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ భర్త భార్యను ఎలా చూసుకోవాలి? వాడు ఆ అమ్మాయిని వాడు భార్యగా చూడడం, వాడు ఒక చేశాడు. ఓన్లీ లైఫ్ తన సెక్సువల్ లైఫ్కి ఉపయోగపడే భార్యగా చూస్తున్నాడు తప్ప ప్రేమించడం. అత్త అలాగే తయారవుతున్నాడు. మామ వాడు పోలీస్ ఆఫీసర్, వాడు ఏమైనా టార్చర్ పెడుతున్నారు. ఆ టార్చర్ వాళ్ళకి అమ్మాయి కాపురం అనే పెద్ద హిట్ అది. అది తల్లిదండ్రులు ఎవరు? చంద్రమోహను, సంగీత. ఆఖరికి 50,000 కావాలా 60,000 కావాలని లెటర్లు రాసి పంపిస్తే వాడు అదేమి ఇదేమి తెచ్చి ఇస్తానే ఉంటే చివరికి ఆఖరికి అమ్మాయిని ఇంట్లో నుంచి చివరికి తరిమేసి తగలబెట్టేసి కాడికి వస్తే అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి వీధుల్లో అడుక్కుంటుంది. అడుక్కుంటూ ఏమని చెబుతుంది? అమ్మ అన్నం పెట్టనమ్మా. అయ్యో నీకెందుకే రావే అన్నం తినమంటే వద్దమ్మా, మా అత్త మామ తరివేశారు, అన్నం పెట్టమ్మా. అలా అడుగుతుంటుంటే వాడు చూసి అదే అగౌరవంగా ఫీల్ అవుతారు, అయ్యో అని ఫీల్ అవ్వరు. అది అలా అన్నం వచ్చి ఏదో తింటుంటే దాన్ని తీసుకొచ్చి తగలబెడదాన్ని తీసి కొట్టి నిప్పి పెడితే అప్పుడు ముందు నుంచి ఒక దాంట్లో మంచి తమాషా ఇన్సిడెంట్ ఏంటంటే, మనం ఒక కిరోసిన్ డబ్బా బండి ఒక ఆవిడ అమ్మ కిరోసిన్ అమ్మ కిరోసిను అని వెళ్తుంటే ఒక్కొక్క ఇంట్లో ఒక ఆవిడ వస్తుంది. ఒక ఆవిడ వచ్చి అమ్మ కిరోసిన్ వస్తూ సరే నిన్ను చెప్తాను కిరోసిన్ వస్తుందని నిన్ను తగలబెట్టి చంపేస్తామండ అంటూ ఆ కోడలను తిరుగుతూ వస్తుంది. ఈ కిరోసిన్ బండి ఆవిడ ఏంటది అది ఇని ఆవిడ దగ్గరకు వచ్చిన తర్వాత నేను పోయినమ్మా నీకు అని వెళ్ళిపోయి ఏమ్మా అలా పోద్ది. ఇలా కిరోసిన్ అమ్ముతున్న అమ్మాయి క్లైమాక్స్కి వచ్చి ఈ అమ్మాయిని తగలబెడతారు. చీర నిప్పట్టిస్తే ఆ అమ్మాయి పారిపోతూ ఉంటే ఒకసారి వాళ్ళు ఇళ్ళు కాపాడతారు. ఇక అక్కడి నుంచి ఈ అమ్మాయి ఇంట్లోకి రాదు. దాని తర్వాత భోగి పండుగ, ఆ భోగి పండుగప్పుడు ఈ అమ్మాయిని ఎప్పుడు తగలబెట్టారో ఊరి జనం తిరగబడి అమ్మాయి అనుకో కొట్టే స్థితికి వచ్చేటప్పటికి అత్త మామ వాళ్ళిద్దరు మొగుడు ముగ్గురు ఏం చేస్తారు? భోగి పండుగకి వేస్తారు కదమ్మా. అవును, భోగి మంటలకి పెద్ద పెద్ద వేస్తారు కదా. వీళ్ళు దాగడానికి ఎక్కడా సందు లేక దాని లోపల దొరుకుతారు. ఆ కిరోసిన్ పోయినమ్మా అంట చూడు, అవును, అది వచ్చి కిరోసిన్ పోస్తుంది అన్నిటి మీద. హీరోయిన్ తగలబెడతారు. అంటే అందరూ హీరోయిన్ ఆలి వాళ్ళందరూ ఈ భోగి మంటకి నిప్పు పెడతారు, అరుస్తారు. వాడు పెళ్లి కాకముందు ఎప్పుడైతే జరిగితే వాళ్ళు ఫాదరు చంద్రమోహన్ బాధపడతాడు. రే బంగారు లాంటి పేదోడైనా నా ఇంట్లో పెరడుకున్నా నా కూతుర్ని ప్రేమగా చూసుకునేవాడు నువ్వు. ఇలాంటి దుర్మార్గం వాడు పెద్ద అమ్మాయి వాడు రచయిత వల్ల ఎవరు హస్బెండ్ ఆమె రచనలు అంటే ఈ అమ్మాయికి ఇష్టం. ఆ రచనల కోసం వాడిని ప్రేమించి వాడిని పెళ్లి చేసుకుంటే ఇలా చదువుతున్నాడు. బంగారులాగా నీలాంటి వాడికి ఇస్తే
వారిని బాగా చూసుకునేవాడిని బాధపడతాం. ఫైనల్గా మనం ఇండైరెక్ట్గా చూపిస్తాం. అవును, వీఆర్ ఫాలోయింగ్. ఎంత కన్విన్స్, ఎంత బోల్డ్ థీమ్స్ అవి, ఎంత స్త్రీవాదం చూపించే సినిమాలు. పవిత్ర బంధంలో కూడా సౌందర్య గారి క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ గా చూపించారు. స్నేహితులమ్మ, అవును, స్నేహితుల్లో కూడా భర్త భార్యని నానా హింసలు పెడుతుంటే ఫ్రెండ్ కాపాడుతుంటే వాళ్ళ మీద స్కాండిల్ వేస్తారు. స్కాండిల్ వేస్తే ఈ అమ్మాయి వాడు ఈ అమ్మాయి ఇంట్లో జైలు పోతుంటే వెళ్ళడం లేదు, నీ మెడలో తాళి తెంచేసేలవే అని చెప్పి తాళి పట్టుకోవాలి. అయితే రాబేటప్పుడు అంటది, హాయిగా నీ పక్కలో పడుకునే బదులు గుళ్ళో పడుకుంటే పుణ్యం వస్తారు గాడి పడక అది ఇదని మామూలుగా తిరగబడి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్, నేను తప్పు, నువ్వు సావద్దు, నేను ప్రేమిస్తున్నాను, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటా, లేకపోతే నీ స్నేహితుడిగానే ఉంటా లైఫ్ లాంగ్, బట్ ఐ విల్ సేఫ్ షెల్టర్ ఇస్తాను అని అమ్మాయిని ఫాలో అవుతూ పోతుంటారు. స్నేహితులు వేస్తాను అంటే నాకు నా సినిమాలో నేను చెప్పుకోవడం కాదు కానమ్మా, ప్రతి సినిమాకి కూడా ఏదో ఒక మోరలు ఏదో ఒక టచ్ ఉంటే బాగుండని ఆశపడుతూ తీస్తున్న సినిమాలేనమ్మా నేను తీసింది. అంతకంటే వరస్ట్ అంటే ఒకటి రెండు ఉన్నాయమ్మా, అంటే వరస్ట్ కాదు అవి ఎందుకో నాకు నచ్చని అవి చెప్పబడలే ఆడియన్స్. అలాగా 70 సినిమాలు చేశాను. తర్వాత ఇప్పుడు ఇది చేస్తున్నాను, అయినా బాగలేదు. ఇండస్ట్రీ వాతావరణం బాగలేదు, రేట్లు అందరు తీయలేరు సినిమా. ఎవరో కోట్లు ఖర్చు పెట్టి అంత డిపార్ట్మెంట్లో ఉంది వ్యవహారం. నాలాంటి డైరెక్టర్లు మేము ఇలాంటి చిన్న సినిమాలు తీసుకోవాల్సింది తప్ప అంత పెద్ద సినిమాలు తీయను. ఒకనాడు పవిత్ర తీసినా, పెళ్లి చేసుకున్నా, అన్ని లాంగ్వేజ్లో రీమేక్ చేశారు. కలికాలం చూసారా? కలికాలం చూడలేదు సార్ నేను. అయ్యో, కలికాలం బ్రహ్మాండమైన సినిమా. కలికాలం అంటే తల్లి తండ్రి ఆఖరికి బిడ్డలు తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోని పరిస్థితిలో వాళ్ళు భార్యాభర్తలు వెళ్ళిపోతారు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కలికాలం పెద్ద హిట్ అన్నమాట. సార్ బాగ్బన్ ఇదేనా? బాగ్బన్ అని హిందీలో వచ్చింది, అమితాబ్ బచ్చన్ గారు తర్వాత రీమేక్ చేశారు. అంటే ఇంచుమించు ఇది కాలధర్మం అనే నాటకం అమ్మాయి. ఓహో, నాటకంలో వచ్చి ఆ నాటకాన్ని తీసుకొని దాన్ని కాలధర్మం అంటే చనిపోయిన దాన్ని కాలధర్మం అంటారు. దాన్ని అలా మోడరేట్ చేసి కలికాలం అంటే కలికాలం ఎలా ఉంది, తల్లిదండ్రులను కూడా తల్లిదండ్రుల్లాగా చూసే రోజులు పోయి ఆఖరికి నా వేలు క్యారెక్టర్ కానీ ఆయనంటూ ముసలోడి క్యారెక్టర్ మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. కలికాలం పెద్ద హిట్. ఇలాగా మంచి సినిమాలు తీస్తూ జీవితం గడిపాను. అది ఇంకా నెక్స్ట్ మీ సినిమా ఎలా ఉండబోతుందని నా కోరిక సార్ తెలుసుకోవాలి. వద్దమ్మా, చాలంటారా? చాలంటారు. అయితే చాలు. ఎక్కడికి సినిమాలు తీయడం అంటే మళ్ళా ఇంకో కథ. ఇప్పుడు నాకు తల్లి మనసు దొరికింది, మంచి ఎట్టు మీరు వీలైతే చూడండి. ఒక 6 ఏళ్ళు కాబట్టి ఒక నెలలో 2 నెలలోనో యూట్యూబ్లో వస్తుంది, చూడండి. దాంట్లో ఎంత పాయింట్, ఎంత మంచి ఇది అనేది అంటే ఒక జీవితం మనం అనుకున్నట్టు సాగదు కదా. ఆ తల్లి మనసులో ఆ తల్లి పడే వేదన బిడ్డల కోసం. చిన్నప్పుడు ఇంత బిడ్డగా కన్న తల్లి వాడు పెరిగి పెద్ద అయ్యేదాకా వాడిని పెంచుతుంటే వాడు ఎన్నెన్ని రూట్లో మారుతాడు, ఎన్నెన్నో బాధలు ఉంటాయి. ఇవన్నీ సహిస్తూ ఉండి చివరికి ఏం జరుగుతుందనేది నేను చెప్పడం కంటే సినిమాలో చూడాలి. అది చాలా గొప్పగా ఉంది సార్ మీ జర్నీ అంతా. అంటే ఎంత పట్టుతో ఎంత ఆలోచితంగా సాగిన రోజులు ఆ రోజులు. ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, సినిమాలు తయారైపోతున్నాయి, మంచి డైరెక్టర్స్, మీరు అన్నట్టు గొప్ప డైరెక్టర్లు పెద్ద సినిమాలు తీస్తున్నారు సార్, 100,000 కోట్లు. అయ్యో, డైరెక్టర్స్ అమ్మా, గొప్ప డైరెక్టర్స్ లేరు. ఇప్పుడు రాజమౌళి ఆయన మన ఇండియన్కి పేరు తీసుకొచ్చారు. రాజమౌళి, చంద్రబోసు, కీరవాణి, వీళ్ళు అంటే ఆ సినిమాలు అందరు తీయలేరు. ఎవరో
రాజమౌళి లాంటి వాళ్ళు తీశారు, ఉమ్. అందరం తీయలేక. అవును, ఎంత ఓపిక కావాలి సార్ అసలు అంటారా? 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు తీసే సినిమాలు అంటే మేము మాలాంటి వాళ్ళు 40-45 రోజుల్లో సినిమాలు తీయాలి. అవును, తీస్తే కానీ మనకు వర్కౌట్ కాదు, మన ప్రొడ్యూసర్ మనకు మిగలడు. సార్ చిన్న ర్యాపిడ్ ఫైర్ మనం ముగించే లోపు. ర్యాపిడ్ ఫైర్ అంటే నేను అడుగుతాను ప్రశ్న, మీరు తక్కువ ఒక పదంలో ఏదైనా మీకు వచ్చిన సార్. ముత్యాల సుబ్బయ్య గారి సినిమాల్లో మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఏ సినిమా? సారీ అమ్మా, ఎందుకంటే చాలా ఉన్నాయి వాటికి. పోనీ 2 చెప్పండి సార్, 3 చెప్పండి సార్. 2 కాదు 3 కాదు, ఒక 6-7 సినిమాలు అస్సలు సూపర్ సినిమాలు ఉన్నాయి. మీకు అంటే మీకు తృప్తినిచ్చిన సినిమాలు? కలికాలం, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, హిట్లరు, ఇవన్నీ నాకు నాకు నచ్చిన సినిమాలు చేశానమ్మా. నచ్చని సినిమాలు చేయలేదు. ఒకవేళ నచ్చని సినిమాలు చేసినా ఈ ఫెయిల్ అవుతాయని తెలుస్తూనే పోయినాయి. వాటి గురించి వేస్ట్ మన ఆడియన్స్ చెప్పడం. ముత్యాల సుబ్బయ్య గారికి చాలా ఇష్టమైన భోజన పదార్థం? అది ఏం లేదమ్మా. ఏమి లేదా? వాళ్ళకి ఎదుటే తినేస్తారు. ముత్యాల సుబ్బయ్య గారికి ఆ తరంలో ఆయన హీరోయిన్స్ లో ఆయన్ని పూర్తిగా మెప్పించి ఒప్పించిన హీరోయిన్ విజయశాంతి, సౌందర్య, వాళ్ళిద్దరమ్మ. ఈ తరంలో ముత్యాల సుబ్బయ్య గారికి నచ్చిన హీరోయిన్ తెర మీద మీరు చూసి, అంటే మీరు డైరెక్ట్ చేయలేదు కానీ తెర మీద చూసి? అంటే నాకు సౌందర్య లాస్ట్ దాకా పవిత్ర బంధం చేసింది, పెళ్లి చేసుకుందాం చేసింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏరి సినిమాల్లోకి వెళ్ళాము. ఈయన కలగలుపు అయిపోయింది. అసలు ఎవరు లేరంటారు ఈ తరంలో? ఈ తరంలో అంటే అమ్మా, ఇప్పుడు ఎవరని చెప్పగలను చెప్పు. మీరు సినిమా చూస్తున్నారు, ఎవరు పర్టికులర్గా ఒకరని ఎవరిని చెప్పగలను? అంటే చాలా మంది వచ్చారు కదా సార్, రష్మిక, శ్రీలీల, వాళ్ళందరూ వచ్చారమ్మా. వాళ్ళందరూ ఒకటే, రష్మిక కానీ, శ్రీలీల కానీ, కీర్తి సురేష్ లాంటి అమ్మాయి ఆ సినిమాకి బ్రహ్మాండమైన పేరు వచ్చింది. మళ్ళా ఆ అమ్మాయికి పోను మళ్ళా ఎలాంటి సినిమాలు ఇస్తే ఒక్కటే కాదుగా, సౌందర్య 5 సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఆ అమ్మాయి చెప్పగలిగాను. సౌందర్య మన విజయశాంతితో చాలా మంచి సినిమాలు చేశాను. అరుణ్ కెడ్డమ్ అని చాలా మంచి సినిమాలు చేశాను. ప్రతిఘటన, టీ కృష్ణ గారితో కలిపి ప్రతిఘటన చేశాను. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అసలు ఆ సాంగ్ చూస్తుంటేనే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇది సాంగ్ వింటుంటే కాదు, ఆ సిచ్యువేషన్ యాజిటీగా చూస్తుంటే తెలియకుండానే కళ్ళ నీళ్ళు. రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, 6వ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. ఏమి లిరిక్స్ అసలు, సాహిత్యం కూడా. అదేవిధంగా టీ కృష్ణ గారితో నేటి భారతం చేశారు. అర్ధరాత్రి స్వతంత్రం అని ఒక సాంగ్ ఉంది. అమ్మాయిని బందీని కట్టేసి దాంట్లో వేసి టీ కృష్ణ గారు కో డైరెక్టర్గా, నేను కో డైరెక్టర్గా, ఆయన డైరెక్టర్గా చేశాను. విజయశాంతితో సాంగ్ అన్నమాట. అంటే నేటి భారత నారిని నేను బందీనై పడి ఉన్నాను అనే ఒక సాంగ్. అవును, బ్యూటిఫుల్ సాంగ్. బ్యూటిఫుల్. అసలు అంత డెప్త్ లేదు సార్. ఇప్పుడు మనం ఎక్కడ అసలు సిచ్యువేషన్లు ఉంటే కదమ్మా. టీ కృష్ణ గారు అంటే దానికోసం నన్ను కో డైరెక్టర్ కావాలి, నాకు ఒక మంచి కో డైరెక్టర్ అని చెప్తే నన్ను పిసి రెడ్డి గారు, పి గోపాలు నన్ను టీ కృష్ణ గారి దగ్గర కో డైరెక్టర్ కావాలంట. ఆయన డైరెక్షన్ సైడ్ ఎక్కువ వర్క్ చేయలేదు, ఇది ఎవరి దగ్గర. అందుకని నన్ను అక్కడ పంపించారు. నేను వెళ్తే బ్రహ్మాండమైన సినిమా. ఆ సాంగ్ అసలు ఆ సాంగ్